సార్, విశ్వం మనం కోరుకున్న ప్రతిదీ ఇస్తుంది అంటారు. సో మనం కోరుకున్న ప్రతిదీ, మన లైఫ్ ఎలా బతకాలి, మనకేం కావాలి అన్న ప్రతిదీ ఇస్తున్నప్పుడు విశ్వాన్ని మనం ఎలాగా అడగాలి, ఎలా పొందాలి, అసలు దానికి ఏమైనా సాధన ఉంటుందా, ఏంటి ప్రొసీజర్ ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ మనం కోరుకున్నది జరగాలంటే జరుగుతుంది, కానీ అసలు మనం చేస్తున్న న్యూటోనియన్ ఫిజిక్స్ ప్రకారము ఓకే నేను ఇది కోరుకున్నాను జరగాలి, జరుగు ఎప్పుడు జరుగుతావా, నేను రోజు ప్రాక్టీస్ చేస్తాను, కళ్ళు మూసుకున్నాను, ఓకే నేను ఊహించుకుంటున్నాను అందరూ చెప్పే పద్ధతులు అలా జరగదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇమాజినేషన్ కావాల్సిందే. ఓకే, ప్రాక్టికల్గా ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి, ఈ కారుకు సంబంధించేసిన కారులో జర్నీ చేస్తున్నట్లు లేకపోతే కనుక పూర్తిగా ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లోకి వెళ్తే కనుక ఆ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఎనర్జీ నా బయాలజీలో, నా ఎండోక్రైన్ సిస్టంలో, కెమికల్ ఫ్యాక్టరీ బాడీ యాక్చువల్లీ. సో దానికి తగ్గట్లుగా సెల్లో యాక్టివిటీ జరుగుతూ, బ్రెయిన్లో కూడా న్యూరల్ యాక్టివిటీ జరుగుతూ దానికి సంబంధించి ఆలోచనలు పుట్టుకొచ్చేసి కారు కొనడానికి సంబంధించి సడన్గా అటు వెళ్తుంటే కనుక ఏదో షోరూమ్కి వెళ్ళాలని ఆలోచన పుట్టుకొస్తుంది, షోరూమ్కి వెళ్తాను, అక్కడ వాళ్ళతో మాట్లాడతాను, ఈఎంఐలు అన్నీ సెట్ అయిపోతాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? బేసిస్ ఆఫ్ ఇమాజినేషన్ స్టార్ట్ అయింది. అంటే ఇదంతా జరుగుతుంది, కానీ ఎలా జరుగుతుంది? న్యాచురల్గా సహజ సిద్ధంగా జరగాలి. కానీ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి వాటిలో ఫస్ట్ కారు గురించి ఊహించమనగానే ఊహించుకుంటారు. ఊహించుకోవడం మొదలు పెట్టేసి వాళ్ళ నుంచి ఊహించుకోవడం మొదలు పెట్టగానే మనకి 3వ రోజు 4వ రోజు వచ్చేసేయాలి. మనది ఏంటంటే ఫోర్స్ పెడతాం, ఒత్తిడి పెడతాం. యూనివర్స్ ఎప్పుడు ఒత్తిడి పెట్టడాన్ని ఇంకాస్త తీసుకెళ్ళి వెనకే డస్ట్బిన్లో పడేసినట్టు పడేసిద్ది మన కోరికని. ఓకే, అసలు ఎప్పుడు కూడా ఫోర్స్తో ఏది మేనిఫెస్ట్ కాదు. యూ హ్యావ్ టు సరెండర్ టు ద యూనివర్స్. యూనివర్సే చూసుకుంటుంది.